హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి కనుక మీరు ఎదురు చూస్తూ ఉంటే మాత్రం మీకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. ఈ రోజు జూన్ 14వ తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్త మన రైతుల కోసం అందియడం అయితే జరిగిందండి. హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అయితే విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే కదా. దాని తర్వాత కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఆపేసిన తర్వాత ఇప్పటికైతే ఇస్తారని చాలా మంది అనుకున్నాం, కానీ డబ్బులు అయితే ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు కదా. సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అందజేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు జూన్ 14 చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అలాగే కొత్తగా ఎవరైతే రైతు భరోసా అప్లై చేసుకున్నారో తప్పకుండా వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే తెలుసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరిట వచ్చేసి సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి మనకి అయితే ఎకరానికి 5,000 రూపాయలు, అలాగే మొదట్లో వచ్చేసి 4,000 రూపాయలు అయితే ఇచ్చారు కదా. సో 5,000 కాస్త 6,000 కూడా చేస్తామని చెప్పారు, కానీ మనకైతే ఆయన ప్రభుత్వం అయితే లేరు కాబట్టి ఇప్పటికే చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు ఆయన ఉంటే బాగుండేదేమో, రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ టైం ఉందో ఆ టైంకి అయితే వచ్చే విధంగా ఉంటుందేమో అని ఇప్పటికైతే చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారండి. సో అనుకున్న విధంగా మన తెలంగాణలో ఏది మాత్రం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయి వాటి గురించి చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనం అయితే తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో 1 నుంచి 10 ఎకరాలు కలిగిన వారికి అయితే రైతు భరోసా పథకం కింద అర్హత పొందడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారండి. మన తెలంగాణ రాష్ట్రం మొత్తంగా 1 నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి అయితే రైతు భరోసా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం అయితే చేసింది. ఎక్కువ ఉన్న వారికి అయితే ఇవ్వడం అయితే లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 100 ఎకరాలు అలాగే 200 ఎకరాలు ఉన్నా సరే వాళ్ళకైతే ప్రభుత్వ నిధులు ఉత్తిపుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది. సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ మాత్రం వచ్చేసి మనకైతే చేయడం అయితే జరిగిందండి. సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు జూన్ ఏదైతే నడుస్తుందో జూలై వరకు అయితే మన తెలంగాణలో 15వ తారీఖు లేదా 16వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో 1 నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి మీరు డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.